నమస్తే అండి. మీ పేరు? సునీష. ఎక్కడి నుంచి వచ్చారు? ఏసియన్. మ్యామ్ ఎప్పుడు వస్తుంటారా మీరు టెంపుల్ కి? ఎవ్రీ టైం వస్తాం, చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి. మా పెద్దక్క మ్యారేజ్ గురించి మొక్కితే అయినుండే, మా ముగ్గురి పిల్లల గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ ఏది మొక్కినా కానీ అన్ని నెరవేరుతాయి. మంచి నమ్మిన అమ్మవారు. ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు మొక్కడానికి. ప్రత్యేకంగా అమ్మవారి గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ప్రత్యేకంగా అంటే తను దేవుడితో ఇక్కడే వచ్చి నిలిచింది అంటారు. ఎందుకంటే ఇక్కడ తను వచ్చి తన ప్లేస్ నచ్చి ఆ బావిలో అలా నిలిచింది. సో ఏంటంటే తనకి గుడి కట్టడానికి ఒకరికి కలలో వెళ్ళి చెప్పింది అని అంటారు. ఇంకా అది అంతవరకే తెలుసు. అండ్ అలాగే చూసుకుంటే మీరు వస్తున్నారు కదా, ఇక్కడ గుడి డెవలప్మెంట్ ఎలా ఉంది? మీ చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా చేంజ్ అయింది, డెవలప్మెంట్ చాలా బాగుంది. అన్నదానం ముందు లేకుండే, లాస్ట్ 10 years నుంచి పెట్టారు. అండ్ అన్నదానం ఏర్పాట్లు అవి బాగున్నాయా? చాలా బాగుంది. అండ్ అలాగే భక్తులు దర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా? బాగుంది. ఎక్కడిదక్కడ ఓడిబియ్యంకి సపరేట్, మళ్ళీ ఏమంటారు ఇప్పుడు బోనమన్నం ఎక్కిస్తాం కదా, అక్కడ దాని సపరేట్, దర్శనం కళ్యాణం సపరేట్. మంగళవారం చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే అమ్మవారికి ప్రీతికరమైన రోజు. బాగుంది. మంగళవారం చాలా ప్రీతికరమైన రోజు. చాలా సండే అండ్ ట్యూస్డే రష్ చాలా ఉంటుంది. ప్రత్యేకంగా ఆ రోజుల్లో బోనాలు ఎక్కువగా అంటే అమ్మవారి కళ్యాణం జరుగుతుంది మంగళవారం రోజు, ఎవ్రీ ఎవ్రీ మంగళవారం. ఇప్పుడు మనకి తిరుపతిలో ఎలా నిత్య కళ్యాణం రోజు ఉంటుంది కదా, ఇక్కడ మంగళవారం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.